ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తారా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. మీరు అడగాలి, ఏదన్నా మీకు అవసరాలు అక్కర్లు ఉన్నాయంటే ప్రార్థనలో అడగాలి. ప్రార్థన చేయకుండా దేవుడు నన్ను దీవించమంటే దీవెన ఎక్కడి నుండి వస్తుంది నాన్న? ప్రార్థన చేస్తేనే దీవెన వస్తుంది. యేసుప్రభు వారు కూడా రాత్రంతా ప్రార్థన చేసేవారట, పగలంతా సువార్త చేసేవారు. యేసుప్రభులాగా మనము కూడా ప్రార్థన చేయాలి. ప్రభువే తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కూడా ప్రభువు ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయటం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు చూడవచ్చు. బిల్లీ గ్రహం అనే ఒక దైవ సేవకుడు అంటాడు, అయ్యా మీ సేవ ఎందుకు ఎంత అభివృద్ధి అయిందనంటే ఆయన చెప్పిన మాట తెలుసా? ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన అని చెప్పాడంట. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. అందుకని ఈరోజు నీ లైఫ్ పాడైపోయిందని నువ్వు బాధపడకు, మోకరించి ప్రార్థన చేయి. డే మొట్టమొదటిగా లేచిలాగానే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేయి. ఆ ప్రార్థనతో ప్రారంభించిన జీవితం ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ధైర్యం తెచ్చుకో.